కన్న తండ్రి చేసిన ద్రోహానికి ప్రపంచం ముందు అనామకుడిగా దిక్కులేని వాడిగా మిగిలిపోయిన ఒక కొడుకు గురించి మీకు తెలుసా? తండ్రి లండన్లో చదువుకొని ఇండియాకి వస్తాడు. అది చూసిన కొడుకు, నేను కూడా లండన్లో చదువుకుంటాను నాన్న అని అడుగుతాడు. అందుకు ఆ తండ్రి, నువ్వు లండన్ వెళ్లి చదివేదేమీ లేదు, ఇక్కడే ఉండి చదువుకో అని కొడుకు బాధపడేలా చెప్తాడు. అప్పుడు ఆ కొడుకు, ఏమైంది నాన్న, లండన్ వెళ్లి చదువుకుంటే ఏమవుతుంది, మీరెందుకు ఒప్పుకోవట్లేదు, కారణం చెప్పండి నాన్న అని ఎంత అడిగినా తండ్రి కారణం చెప్పడు. ఆ రోజు ఆ తండ్రి కొడుకుల మధ్య గొడవ మొదలవుతుంది. ఈ గొడవ మూలంగా కొడుకు మెల్లగా కుటుంబానికి దూరం అవుతాడు. చిన్న వయసులోనే కొడుకు పెళ్లి చేయడం, దానికి తోడు 5 పిల్లలు పుట్టడం, చిన్న వయసులోనే అతని భార్య మరణించడం వలన ఆ పిల్లల బాధ్యత తనపైనే పడుతుంది. అయితే పిల్లల ఆలనా పాలనా చూసుకోవడానికి వితంతువైన తన మరదల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ ఎందుకో ఆ కుటుంబంలో అది వీలు కాలేదు. చుట్టుముట్టిన సమస్యలు, వాటి నుండి తప్పించుకోవడానికి తాగుడికి అలవాటు పడతాడు. దానికి తోడు వేశ్యా గృహాల చుట్టూ తిరుగుతాడు. పూర్వీకుల నుంచి తనకు సంక్రమించాల్సిన వారసత్వ ఆస్తిని కొడుక్కి రాకుండా తండ్రే వేరే వాళ్ళకి వచ్చేలా వీరునామా రాయిస్తాడు. తన తండ్రి తన పైన ఎంత దారుణానికి పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాని స్థితి ఆ కొడుకుది. తన పూర్వీకుల ఆస్తిపై తనకున్న హక్కుని నిరూపించుకోవడానికి కోర్టులో కేసు వేద్దాం అనుకుంటాడు. కానీ తండ్రికున్న పేరు చెరగొట్టడం ఇష్టం లేక, అలాగని ఊరుకోలేక ఎంతో సతమతం అవుతూ ఉంటాడు. ఈ సమస్యలకు తోడుగా అతనికి ఆరోగ్యం పాడై టీబీ వ్యాధి వస్తుంది. ఇంతలో ఒక రోజు అతని తండ్రి మరణిస్తాడు. తండ్రి అంత్యక్రియలకు హాజరవుతాడు. నిజానికి తనే పెద్ద కొడుకుగా కొరివి పెట్టాలి. ఒక పూలమాల తీసుకుని అంత్యక్రియల దగ్గరికి వెళ్లి తన తండ్రి శవం పక్కనే నిలబడతాడు. కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చి వెళ్లే సమయంలో తండ్రి శవం పక్కన ఈ తాగుపోతు కనిపిస్తే మర్యాదగా ఉండదంటూ అతనిని చితి పక్కకు కూడా రానివ్వరు. చితి కాలిపోయిన తర్వాత అతని కోసం వెతికితే ఎక్కడా కనిపించడు. ఈ క్రమంలోని అతను ఇస్లాం మతంలోనికి మారిపోయి అబ్దుల్లాగా పేరు మార్చుకుంటాడు. కానీ అతని తల్లి కోరిక మేరకు తిరిగి హిందూ మతాన్నే స్వీకరిస్తాడు. ఒక రోజు రాత్రి ఒక వేశ్య వద్దకు వెళ్లి ఆమె ఇంటి ముందే పడిపోయి ఉంటాడు. అది చూసిన ఆ వేశ్య సమాచారాన్ని అందిస్తే 2 బంధువులు వచ్చి అతని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇతను ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులుగాంచిన ఒక వ్యక్తి యొక్క కొడుకని ఎవరికీ తెలియదు. తండ్రి చనిపోయిన 6 మాసాలకే చనిపోయిన కొడుకుని కొందరు బంధువులు తీసుకుని వెళ్లి రహస్యంగా అనామకుడిగా దహన సంస్కారాలు కావించి ఈ లోకం నుంచే పంపించి వేస్తారు. అతని తండ్రి మరణిస్తే లక్షల్లో జనాలు కన్నీరు పెట్టుకున్నారు. కానీ అతని కొడుకు మరణిస్తే ఒక అనాథ శవంలాగా ఎవరికీ తెలియకుండా దహన సంస్కారాలు జరిపారు. ఒక దేశం మొత్తం ప్రేమించిన అతని తండ్రిని అతని కొడుకు జీవితాంతం ద్వేషిస్తూనే బతికాడు. ఇక్కడ తండ్రి ఎవరో కాదు, మహాత్మా గాంధీ అయితే అతని కొడుకు హరిలాల్ గాంధీ. దేశానికే న్యాయం చేశానని భావించే తండ్రి తన కొడుక్కి మాత్రం అన్యాయం చేశాడని అందరూ అంటున్నారు. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా?